హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ యొక్క ప్రొఫైల్ చూద్దాం. దీంట్లో మనం బేసిక్ని యూజ్ చేసుకొని అసలు తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎలా గుర్తుంచుకోవాలనే దాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అలాగే రాను రాను ప్రశ్నల సరళి అనేది మారుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండడం లేదు. అనాలిసిస్ చేస్తూ ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఫార్మేట్ వస్తుంది. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు అఫీషియల్ సైట్ అయిన తెలంగాణ జిఓవి నుంచి స్టేట్ ప్రొఫైల్ని నేను మీకు ఇక్కడ ఈ పేజ్లో చూపిస్తున్నాను. ఈ ప్రొఫైల్లోనే ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఈజ్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా, ఫార్మ్డ్ ఆన్ ద 2nd June 2014. ఓకే, ఇది ఇండియాలో 29వ రాష్ట్రం, 2nd June 2014లో ఫామ్ అయింది. అలాగే దీని ఏరియా అనేది మనకి ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంది. పాపులేషన్ ఎంత? ఈ పాపులేషన్ను ల్యాక్స్లో గుర్తుంచుకుంటే సరిపోతుంది అప్రాక్సిమేట్గా గుర్తుంచుకోవడానికి. ఓకేనా? అంటే ఎంత? 350 లక్షలుగా మనం గుర్తుంచుకుంటే చాలు, అప్ టు సమ్ మార్క్ వరకు. ఓకే, ముందు మనకు బేస్ అవగాహన ఉండాలి కాబట్టి 350 లక్షలు. ఓకే, అలానే ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అనేది మనం చూసుకున్నట్టయితే 1,12,000. ఇక్కడ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, కిలోమీటర్స్ గుర్తుంచుకోండి. అలాగే పాపులేషన్ చూస్తే మనకు 350 లక్షలుగా మనం చూడాలి. అండ్ నెక్స్ట్, మనం ఈ కింద ఉన్నటువంటి ఫార్మేట్ కూడా చూడండి. రీజియన్ వాజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫ్రమ్ 17th 1948 టు November 1st 1956. అంటే ఏంటిది? ఇదివరకు ఇది హైదరాబాద్ స్టేట్గా ఉండేది. తెలంగాణ అనేది హైదరాబాద్ స్టేట్గా ఉండేది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 17th 1948 నుంచి సెప్టెంబర్, అలానే November 1st 1956 వరకు కూడా. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ తోటి విలీనం అయిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కలిసిపోయింది భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనం చూసుకున్నట్టయితే. అలానే తర్వాతగా మనకు ఏమైంది అనేది మనందరికీ తెలిసిందే. అందుకే కొంత పోర్షన్ని నేను స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ స్టేట్ ప్రొఫైల్లో క్యాపిటల్ సిటీ ఏంటి? అందరికీ తెలుసు, హైదరాబాద్. ఏరియా అనేది ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. కొన్ని మనం చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి పట్టడం అనుకోండి, లేకపోతే అవగాహన కోసం ఊహించుకొని దాన్ని గుర్తుంచుకోవడానికైనా ట్రై చేయండి. ఓకే, స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత? యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ మైల్స్ అని రాసే ఛాన్స్ ఉంటుంది. కిలోమీటర్స్లో స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఏంటిది? కిలోమీటర్ ఇంటూ కిలోమీటర్ అంటే ఏంటిది? అది చతురస్రం. ఓకేనా? స్క్వేర్ అన్నట్టు. అంటే చతురస్రం యొక్క ఏరియా 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్. అట్లాంటివి ఎన్ని ఏరియాలు ఫామ్ అవుతున్నాయంటే 1,12,077 కిలోమీటర్స్ అండి. ఓకేనా? స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అనేది మనకు ఈ రీజియన్లో ఉంది అని అర్థం. భూమి ఎంత ఉంది అని అంటే అంత స్క్వేర్ కిలోమీటర్స్ భూమి ఉంది అని అర్థం. అలాగే డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 33 జిల్లాలు. ఓకే, రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి? 74 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయండి. రెవెన్యూ డివిజన్స్ వేరు, అలాగే రెవెన్యూ మండల్స్ వేరు. ఈ మండల్స్ని మనం డివిజన్స్లో కలిపేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పరకాల డివిజన్ అయినా కావచ్చు, హనంకొండ అయినా కావచ్చు. మళ్ళీ ఇందులో మనకి ఇండివిజువల్గా మండల్కు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటి మీద ముందు అవగాహన తెచ్చుకోండి. వాట్ ఈజ్ రెవెన్యూ డివిజన్ అని గూగుల్లో టైప్ చేసి చూడండి. వాట్ ఈజ్ రెవెన్యూ మండల్స్ అని టైప్ చేసి చూడండి, మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు ఖచ్చితంగా ఇంపార్టెంటే. అందుకే గుర్తుంచుకోండి, 74 ఉన్నాయి. అలానే రెవెన్యూ మండల్స్ ఎన్ని ఉన్నాయి? అందులో చూసినట్టయితే మండల్స్ ఎక్కువగా ఉంటాయి, రెవెన్యూ డివిజన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. గుర్తుంచుకోండి, ఒక రెవెన్యూ డివిజన్లో మళ్ళీ మండల్స్ వస్తాయి కాబట్టి డివిజన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకేనా? అది ఓకే. అండ్ ఇక్కడ ఎంత ఉన్నాయి? 593 ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి? మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి? జిల్లా ప్రజా పరిషత్తులు ఎన్ని ఉన్నాయి? ఇవి కూడా మీరు ఒక అవగాహన కోసం మ్యాప్లో చెక్ చేసుకోండి. అలానే గూగుల్లో టైప్ చేసి వాట్ ఈజ్ జిల్లా పరిషత్, ఒకవేళ తెలియకపోతే వాట్ ఈజ్ మున్సిపాలిటీ యాక్చువల్లీ, గ్రామ పంచాయత్ అంటే ఏంటి, రెవెన్యూ మండల్స్ అంటే ఏంటి, వీటి గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఒక అవగాహన తెచ్చుకొని, ఓహో అందుకే ఇన్ని నెంబర్స్ ఉన్నాయా, రెవెన్యూ డివిజన్స్ తక్కువ ఎందుకు ఉన్నాయి, రెవెన్యూ మండల్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనేది తెలవాలంటే ఆ డెఫినేషన్ టైప్ చేసి మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ చిన్న క్లాస్లో మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, అవగాహన కోసం మనం చెప్తున్నటువంటి క్లాస్. అలానే హౌస్ హోల్డ్స్ చూడండి. ఇక్కడ మనం హౌస్ హోల్డ్స్ చూసినట్టయితే 83.04 లక్షలు ఉన్నాయి.
ఓకే. ఎన్నున్నాయండి? అప్రాక్సిమేట్‌గా 0.04 అనేది పక్క పెట్టేసేయండి. 83,00,000 ఉన్నాయని అర్థం. హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలు. అంటే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో 83,00,000 కుటుంబాలు బతుకుతున్నాయని అర్థం. ఓకే. ఇలా మనం చదివేటప్పుడు అవగాహన కోసం హెచ్చు తగ్గులు, ఆశ్చర్యార్థకాలు యాడ్ చేసుకుంటూ చదివితే మనకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుటుంబాలు ఎన్నున్నాయి? 83,00,000 కుటుంబాలు తెలంగాణలో బతుకుతున్నాయి. ఓకే. ఇదెలా ఉంది? అమ్మో! 83,00,000 కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయా? అనేదెలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్లీలో చూసుకున్నట్టయితే మనకు 10 కుటుంబాలు, 20 కుటుంబాలు బేస్డ్ అపాన్ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇప్పుడు మనకు కనబడతా ఉంటాయి. అంటే మీ గల్లీలోనే ఒక 20 కుటుంబాలుంటున్నాయి. అలాంటి ఎన్ని గల్లీలలో ఉన్న కుటుంబాలన్నిటిని కలిపి, డిస్ట్రిక్ట్‌లో ఉన్న కుటుంబాలన్నిటిని కలిపి చూస్తే మనకు 83,00,000 కుటుంబాలొస్తున్నాయి అనేది మనం గమనించాలి. ఓకే. హౌస్ హోల్డ్ సైజ్ అనంటే కుటుంబానికి ఎంతమందిని పరిమితిగా తీసుకొని ఇట్లా క్యాలిక్యులేషన్ చేసిల్లు అనేది ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 4 ఇక్కడ దాన్ని ఇంటర్‌లింక్ చేస్తూ చదవాలి. 83.04 గుర్తుంచుకోండి. అలానే ఆ చివరున్న 4 ఏంటి అనేది రిలేటెడ్ టు హౌస్ హోల్డ్ సైజ్ అనేది కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది లాక్స్ అండి. క్రోర్స్ అని ఇచ్చిన అసలంత మనకు జనాభా లేదు కాబట్టి అలా కన్సిడర్ చేయొద్దు. వేలల్లో ఇచ్చినా కన్సిడర్ చేయొద్దు. లాక్స్‌లో ఉందండి ఇన్ఫర్మేషన్. ఓకే. అలాగే పాపులేషన్ ఎంత? 350.04 లక్షలు. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. అంటే మళ్ళీ ఇక్కడ గూడా 04 అనేది రిఫ్లెక్ట్ అయింది. కుటుంబాలలో రిఫ్లెక్ట్ అయింది. పాపులేషన్ ఓవరాల్ పాపులేషన్‌లో రిఫ్లెక్ట్ అయింది. ఓకే. 350,00,000. ఓకే. పాపులేషన్ ఎంత అనంటే 350,00,000. 350,00,000ని కోట్లల్లో కన్వర్ట్ చేస్తే ఏమంటారో మీకు తెలుసు. ఓకే. అలానే ఇందులో మనకు అబ్బాయిల పర్సెంటేజ్ ఎంత? అంటే మేల్ మగవారి శాతం ఎంత? మగవారు ఎన్ని లక్షల మందున్నారు? ఆడవారు ఎన్ని లక్షల మందున్నారు? అంటే ఇప్పుడు జనాభాలో ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి 176.12 లక్షలు. అంటే 176 లక్షలు. కింద ఫీమేల్ చూడండి 173 లక్షలు. ఓకేనా? ఆ పాయింట్ తర్వాత వదిలేయండి. అవగాహన ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఈ రెండిటిని యాడ్ చేసి చూడండి మళ్ళీ మీకు 350.04 వస్తుంది. గుర్తుంచుకోండి. ఓకే. అలానే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది పాపులేషన్ ఎంత? 350. మేల్ ఎంత? 176 లక్షలు. ఫీమేల్ ఎంత? 173 లక్షలు. ఇలా చదువుతూ ఎళ్ళొద్దండి. ఎలా చదవాలి మరి? ఫీమేల్ 173 లక్షలున్నారు. ఆ పక్క 0.9 అనంటే అప్రాక్సిమేట్‌లీ 174 లక్షలుగా ఏసుకుందాం. ఓకే. 174 లక్షలు. పైనున్న మేల్ ఎంత? 176.12 అంటే 0.1 కాబట్టి తీసేసి 172, 176 కన్సిడర్ చేద్దాం. ఆడ 176 కింద 174. అంటే ఎన్ని లక్షలు తేడా ఉంది మనం పక్కన చూసుకున్నట్టయితే 174 మైనస్ 176 అంటే 2,00,000 మంది ఆడవారి సంఖ్య కంపేర్ చేసుకుంటే ఈక్వల్ అవ్వాలనంటే ఇంకా ఆడవారు 2,00,000 మంది మనకు కావాలి మెజారిటీ అనేది. అలాగే సెక్స్ రేషియో అనేది ఫీమేల్ పర్ 1000 మేల్స్ అంటే 1000 మంది పురుషులుంటే ఈ జనాభాను క్యాలిక్యులేట్ చేస్తే ఎంతమంది ఆడవారు ఉంటున్నారు? ఇక్కడ మనం రేషియో తీసి చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 176.12 మేల్ 1000గా కన్సిడర్ చేయండి. 176.12 లాక్స్ గివ్స్ రైజ్ టు 1000. 173.92 గివ్స్ రైజ్ టు హౌ మచ్? అడ్డగుణకారం చేయండి. మీకు 988 రావచ్చు. ఓకే. లేదు ఒకవేళ ఇది ఎగ్జాక్ట్ రేషియో మనం తీసినప్పుడు రేషియో ఎప్పుడైనా 0.1, 0.2 అని తీయడానికి ఉండదు. ఎందుకంటే సగం ఆడ, సగం మొగ అన్నట్టుగా అయిపోద్ది గదా! అలా తీయడానికి కుదరదు. రౌండ్ అప్ చేసి వాల్యూని చెప్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 176.12, 173.92 దీనికి 176.16 176.12ను 1000గా కన్సిడర్ చేసుకొని 173.92కు ఎంత అనేది వస్తుంది అనేది అడ్డగుణకారం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 987.5 అని వచ్చిందనుకోండి. తర్వాత డిజిట్‌కి వెళ్ళిపోవాలి. 0.5 దాటింది అనంటే తర్వాత డిజిట్‌ని తీసేసుకొని మనం సర్కిల్ చేసుకోవాలి. అదే 0.5 లోపు ఉందనుకోండి వెనకాల ఉన్న డిజిట్‌కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 987.5 వచ్చింది. అంటే రేషియో ఎంతగా మనం కన్సిడర్ చేసుకోవాలి? 988. అలా రాకుండా 987.4 లేదా 7.2 అలా ఉందంటే 0.5కి లోపే ఉంది కాబట్టి ముందుకు తీసేసుకోవాలి. అంటే 987 అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండండి. కాకపోతే ఇలాంటి వాటిలో గుర్తుంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంది? పాపులేషన్ ఎంత? 350 లక్షలు. అంటే అప్రాక్సిమేట్‌లీగా 50, 50 దాదాపుగా ఉన్నట్టే.
ఆడ మగ క్యాలిక్యులేషన్ చూసుకుంటే. బట్ అందులో మెజారిటీ ఒక 3% ఆర్ 2% క్యాలిక్యులేట్ చేసి చూడండి. మగవారిది ఎక్కువగా ఉంది. ఆడవారి సంఖ్య తక్కువగా ఉంది. కొద్దిగా మెజారిటీలో చూసుకున్నట్టయితే. అందుకే మనకిక్కడ సెక్స్ రేషియోలో కూడా ఆడవారి సంఖ్య 1000కి తక్కువగా చూపెడుతుంది. ఇలా మీరు చదివేటప్పుడు కన్సిడర్ చేస్తూ చదవడం అనేది ఇంపార్టెంట్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని అన్నారు. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటంటే, డెన్సిటీ అంటే మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తెలిసుంటుంది. ఫిజిక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తెలిసుంటుంది. సాంద్రత. సాంద్రత అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. ఓకేనా? మాస్ బై వాల్యూమ్. అంటే ఒక వాల్యూమ్‌ను అంటే వాల్యూమ్ అంటే ఏంటి? ఘనపరిమాణం. క్యూబిక్. ఓకే. మీటర్ క్యూబ్ అలా చూసుకుంటా ఉంటాం. అలానే ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేయాలంటే పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే స్క్వేర్ కిలోమీటర్ అంటే కిలోమీటర్ ఇంటూ కిలోమీటర్ ఒక చతురస్రం గీసిన. ఓకేనా? పొడవు ఇంటూ వెడల్పు 2 సేమ్ కాబట్టి కిలోమీటర్, కిలోమీటర్. ఆ మధ్యలో ఉన్న ఏరియాలో ఎంతమంది జనాభా ఉంటున్నారు? అదే జనసాంద్రత. ఓకేనా? అదే జనసాంద్రత. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటూ చదవాలండి. అది 312 వచ్చింది. ఎందుకచ్చింది? ఎలా వచ్చింది? దీన్ని కన్సిడర్ చేసుకోవాలనంటే సింపుల్. ఏంటి? ముందు జనాభాని తీసుకోండి. ఓకే. తర్వాత ఏరియాని తీసుకోండి. ఏంటి? తెలంగాణ ఏరియాని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు జనాభా ఎంతండి? 350.04 లక్షలు. మొత్తం దేంట్లో? ఇక్కడున్నటువంటి ఏరియాలో 112,077 స్క్వేర్ కిలోమీటర్స్‌కి మనకిక్కడ ఎంత స్థలాలు? 350.04 వస్తుంది. ఓకేనా? అదే మరి ఓన్లీ 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎన్ని లక్షల మంది ఉంటున్నారు అనేది మనం కన్సిడర్ చేస్తూ క్యాలిక్యులేషన్ చేసిందనుకోండి, ఆ లక్షలు క్యాన్సల్ చేసేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకు సింపుల్ డిజిట్స్‌లోకి ఆన్సర్ వస్తుంది. అదే 312. ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం చూసుకున్నట్టయితే జనాలకు సంబంధించింది కాబట్టి 0.04, 0.03 ఇలాంటివి ఏమన్నా ఇండివిడ్యువల్‌గా ఉంటే కన్సిడర్ చేయొద్దు కాబట్టి దాన్ని సర్కిల్ చేసి ఆన్సర్ వేసుకుంటూ ఉంటాం. ఇది కూడా గుర్తుంచుకోండి. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్‌గా మీకు గుర్తుండాలి. అలానే సెక్స్ రేషియో గుర్తుండాలి. అలాగే జనాభా ఎంత గుర్తుండాలి. అలాగే ఏరియా ఎంత అనేది కూడా తెలంగాణది మీకు గుర్తుండాలి. ఖచ్చితంగా గుర్తుండాలి. అలానే దీన్ని కంపేర్ చేస్తూ నెక్స్ట్ దానికెళ్ళిపోయి రూరల్ పాపులేషన్ పట్టణం, గ్రామం అలాంటివి చూసుకోవాలి. రూరల్ అంటే మనకు గ్రామీణ ప్రాంతాలలో ఎంత పాపులేషన్ ఉంది అంటే 213.95. అదే ఆటోమేటిక్‌గా ఈ గ్రామీణ ప్రాంతాలలోది టోటల్ పాపులేషన్‌లోకెళ్ళి తీసేస్తే మనకు వచ్చేదేంటిది? అర్బన్ పాపులేషన్. అంతే. ఇలా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ రూరల్ పాపులేషన్‌లలో మెజారిటీ ఎవరున్నారు? ఇక్కడ రూరల్‌లో చూసినా కూడా మనకు మెజారిటీ అబ్బాయిలే ఉన్నారు. అదే అర్బన్‌లో చూసినామా? అర్బన్‌లో చూసినా కూడా అర్బన్ పాపులేషన్‌లో మెజారిటీ మళ్ళీ ఇక్కడ అబ్బాయిలే ఉన్నారు. అంటే మిమ్మల్ని క్వెషన్ ట్రిక్కీగా అడిగినా కూడా మీరు ఈ సారాంశాన్ని గుర్తుంచుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రూరల్ పాపులేషన్‌లో అబ్బాయిల శాతం ఎక్కువ. అలాగే మనం చూసినట్టయితే ఆహ్, అర్బన్‌లో కూడా అబ్బాయిల శాతం ఎక్కువ. అలాగే ఓవరాల్‌గా తెలంగాణలో కూడా అబ్బాయిల శాతమే జనాభా అనేది మనకు ఎక్కువగా కనపడతా ఉంది. అండ్ ఇక్కడ అర్బన్ పాపులేషన్ సెక్స్ రేషియో అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు చూసినది ఏంటి మనం? సెక్స్ రేషియో టోటల్ సెక్స్ రేషియో. టోటల్ సెక్స్ రేషియో తెలంగాణ మొత్తాన్ని కన్సిడర్ చేసుకొని ఏసుకుంటే 988. ఓకే. 1000 మంది పురుషులకు 988. అదే ఓన్లీ పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రజలను కన్సిడర్ చేసి దాంట్లో ఆడ, మగ సెక్స్ రేషియో తీస్తే ఓన్లీ పట్టణ ప్రాంతం మళ్ళీ పర్టిక్యులర్‌గా చెప్తున్నా. ఓన్లీ పట్టణ ప్రాంతంలో 1000 మందికి 970 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే. ఓవరాల్ తెలంగాణ మొత్తం పట్టణం, గ్రామీణం కన్సిడర్ చేసుకొని జనాభా మొత్తానికి తీస్తే 988 ఆడవారు ఉన్నారు. అదే ఓన్లీ పట్టణ ప్రాంతానికి తీస్తే 970 మందున్నారు. అలాగే రూరల్ పాపులేషన్‌లో చూస్తే 999 మందున్నారు. ఓకే. అంటే ఈడ చూస్తే గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ రేషియో అనేది కరెక్ట్‌గా ఉందన్నట్టు. అంటే బ్యాలెన్సింగ్‌కి దరిదాపులలో ఉంది. 1000 మంది అబ్బాయిలకు దాదాపుగా 1000 మంది ఆడపిల్లలు ఉన్నట్టే. అంటే ఒకటి తక్కువ 1000 దాదాపుగా ఉన్నట్టే. వెన్ కంపేర్డ్ టు అర్బన్. అర్బన్‌లో 970 ఉంది. అంటే ఈ సెక్స్ రేషియో మెజారిటీ అనేది దాదాపుగా సేవ్ చేస్తున్న పాపులేషన్ ఎక్కడిది అని అంటే అది రూరల్‌ది. మరి ఇక్కడ అర్బన్ అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రూరల్‌లో ఉండరు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఈ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచే మనకు సెక్స్ రేషియో పడిపోతుంది అని అంటే ఆడవారి జనాభా తగ్గడానికి ఈ చదువుకున్న చదువు కూడా అడ్డంగా మారుతుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాలి. అక్కడ రూరల్‌లో చదువుకున్న వాళ్ళ సంఖ్య మనకు తక్కువగా ఉంటుంది. అలానే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూలీలు, రోజువారీ కూలీలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇలా కంపేర్ చేస్తూ చదవండి. అలాంటి ప్లేస్‌లో సెక్స్ రేషియో ఈక్వల్‌గా ఉంది దాదాపుగా. అంటే 1000 మందికి 1000 మంది.
ఒకరి తక్కువ 1000 మంది. మరి అర్బన్‌లో అలా లేరే. 1000 మంది అబ్బాయిలకి 970 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా 30 మంది లేరు. అంటే దేవుడు ఇవ్వకపోవడమా? లేకపోతే ఈ చదువుకున్న గాడిదలు అలా చేయడమా? 2 గూడా ఉంటే ఛాన్స్ ఉంది. ఇలా కంపేర్ చేస్తూ మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. అండ్ అర్బన్ టు టోటల్ పాపులేషన్ అంటే ఏంటి? పట్టణంలో ఉన్న జనాభా శాతం మొత్తం పాపులేషన్‌ని కన్సిడర్ చేసుకుంటే 38.8 అంటే 39% జనాభా పట్టణంలో ఉన్నారని అర్థం. ఈ అలానే ఎస్సీ పాపులేషన్ ఎంతుంది? 54,00,000 మందున్నారు. ఓకే. ఎస్సీ పాపులేషన్‌లో ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారా? మగవాళ్ళు ఎక్కువగా ఉన్నారా? అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. అక్కడ చూస్తే ఎస్సీ పాపులేషన్‌లో ఆడవారు ఎక్కువగా ఉన్నారండి. ఓకే. ఇది గుడ్ థింగ్ ఇక్కడ. ఎస్సీ పాపులేషన్‌లో ఆడవారు ఎక్కువగా ఉన్నారు. ఇది ఆ సెన్సెక్స్‌కి అప్పటిదానితోటి కంపేర్ చేస్తే అంటే ఇక్కడ మనకు మిగతా వాటితోటి అన్నిటితో చూసినట్టయితే ఈ ఎస్సీలో మనకు ఆడవారు పెళ్లి చేసుకోవడానికి అవైలబుల్‌గా మగవారితోటి కంపేర్ చేస్తే ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకి లెక్కలలో చూపెడుతుంది. నిజానికి అలా లేదు. చాలామంది మా ఫ్రెండ్స్ కొంతమందున్నారు. వాళ్ళకు ఆడపిల్లలు దొరక్క ఒక 5 ఏళ్ల ముందు చాలా సఫర్ అయ్యారు. ఓకే. అలానే ఎస్టీ పాపులేషన్ చూడండి 31.78 లాక్స్ ఉన్నారు. అందులో ఎస్టీ పాపులేషన్‌లో మళ్ళీ మగవారు 16 ఉంటే, ఎస్టీ పాపులేషన్‌లో ఆడవాళ్ళు 15,00,000 ఉన్నారు. అంటే ఈ పాపులేషన్ గణాంకాలు అన్నీ చూసుకుంటే ఎస్సీలది ఇక్కడ ఫీమేల్ ఎక్కువగా ఉన్నారు. మిగతా అన్నిటితోటి ఎస్టీ, ఎస్సీ టోటల్ పాపులేషన్‌లో కంపేర్ చేసుకుంటే. ఇలా లాజికల్‌గా చదువుతూ మీరు మీకు కావాల్సిన సబ్జెక్ట్‌ను పెంచుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ డెప్త్‌గా అడుగుతున్నారు. అనాలిసిస్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్ రాబోతున్నాయి. ఈక్వల్‌గా నేను ఇలా చదివేసి క్వెషన్‌ని ప్రిపేర్ చేసుకుంటా అంటే కుదరదు. పైన మనం చెక్ చేసినాం అర్బన్ పాపులేషన్ ఎంతుంది? అలానే రూరల్ పాపులేషన్ ఎంతుంది రేషియోలో? అలానే టోటల్ రేషియో ఎంతుంది? సెక్స్ రేషియో. ఒకదానితోటి ఒకటి లింకప్ చేసుకుంటూ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్బన్ పాపులేషన్ సెక్స్ రేషియో చూస్తే 970 ఉంది. రూరల్ సెక్స్ రేషియో చూస్తే 999. దీన్ని మనం అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో అడిగే ఛాన్స్ ఉంది. టోటల్ సెక్స్ రేషియో ఎంత? 988. అది ఫస్ట్ ప్లేస్‌లో ఉందా? సెకండ్ ప్లేస్‌లో ఉందా? సెకండ్ ప్లేస్‌లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్‌లో ఏముంది? రూరల్ సెక్స్ రేషియో ఉంది. మరి లాస్ట్ ప్లేస్‌లో ఏముంది? అర్బన్ సెక్స్ రేషియో ఉంది. ఓకే. ఈ టైప్‌లో మనం ముందు గుర్తుంచుకోవాలి. అనాలిసిస్ చేసుకోగలగాలి. అలానే చైల్డ్ పాపులేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడుంది. లిటరసీ రేట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూడా మనకిక్కడ ఉంది. ఇదొకసారి పాజ్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అనాలిసిస్ ఇక్కడ గూడా చేయండి. లిటరసీ రేట్ ఎంత టోటల్ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే. దాంట్లో మేల్ ఎంత? ఫీమేల్ ఎంత? ఇలా కంపేర్ చేస్తూ చదవండి. అలానే ఇక మనకు మిగతావంతా గూడా ఎక్కువగా తెలిసిందే. ఎంపీస్ సీట్లెన్నున్నాయి? ఎమ్మెల్యే సీట్లెన్నున్నాయి? ఎందుకు ఎమ్మెల్యే సీట్లు 120 ఉంటున్నాయి? ఎంపీ సీట్లు 17 ఉంటున్నాయి? దీనికి సంబంధించింది ఆన్సర్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే కామెంట్‌లో రాయండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్. ఎక్కువగా టైం లేకపోవడం వల్ల క్లాస్‌ను ఎక్కువ లెంగ్త్‌లోకి చెప్పలేకపోతున్నాం. ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసుంటే మీరు కామెంట్‌లో చేయడం వల్ల ఎంతో కొంతమంది ఆ కామెంట్‌ను చదివి వాళ్ళు కూడా జ్ఞానం పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అందులోనూ ముఖ్యంగా పూర్ స్టూడెంట్స్ ఎవరుంటారో వారికి ఈ వీడియోస్ హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఓకే. ఎలా చదవాలి అనేది నీకు అర్థమైతే నీకు ఏ కోచింగ్ సెంటర్ అవసరం లేదు. ఆ మేనర్‌లో మీరు చదువుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది ఇంకొకడు జిరాక్స్ తీయించుకొని చదవాలి. అలా అనాలిసిస్ చేస్తూ మీరు నోట్స్ రాయాలి. థాంక్ యూ వన్స్ అగైన్.